హలో అండి. అందరికీ నమస్తే. నేను బాగున్నాను. మీరంతా ఎలా ఉన్నారు? సో, ఇది మా ఊరికి దగ్గరలో ఉన్న చిట్టబోయినపల్లి గుడి అన్నమాట. సో, ఆంజనేయ స్వామి గుడి. సో, ఈరోజు ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా, పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ చాలా వరకు భక్తులు, ఇది ఎప్పటినుంచో ఉన్న గుడి అన్నమాట. సో, చిన్నగా ఉండుండే ఒక 2 ఇయర్స్ బ్యాక్ నుంచి పెద్దగా గుడి కట్టి చాలా బాగా సెలబ్రేషన్ చేస్తున్నారు. అయితే జనాలు పూజలు, హోమాలు, వ్రతాలు చేస్తున్నారనమాట. ఇక్కడికి దగ్గరలో తాండా ఉంటుంది. వాళ్ళు గూడా చాలా బాగా తాండావాసులు గూడా వస్తారు. వాళ్ళు, మేము అందరం భక్తి శ్రద్ధలతో ఆంజనేయ స్వామిని కొలుస్తామనమాట. ఇక్కడ ఇదంతా లోపల. సో, ఈ ఆంజనేయ స్వామి ప్రతి సంవత్సరం ఇక్కడ ఆహ్, ఆట గూడా ఆడతారనమాట. అంటే మునిరంగ స్వామి ఆట గాని, వీరబ్రహ్మేంద్ర స్వామి ఆట గాని అలా ఆడతారు. ఇప్పుడు మేము దర్శనం చేసుకొని అలా కూర్చున్నాము. సో, ద అయితే ఇక్కడ భక్తులైతే చాలా 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 ఎక్కువ మందొస్తారు. ఇది చెట్టు. ఈ చెట్టు మర్రి చెట్టు ఉంది గదా! మా బాబు ఆడుతున్నాడు. బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. సో, ఒక చెట్టు చాలా పిల్లలు ఏమంటారు? మర్రి ఊడలు ఇలా వెలిగి ఎంత పెద్ద నీడ అయ్యిందంటే చెట్టు చాలా బాగా, అంటే ఇక్కడ ఈ స్వామి ఎంత ప్రత్యేకమో ఈ చెట్టు గూడా అంతే ప్రత్యేకం అనమాట. ఇది నాకు తెలిసి చాలా సంవత్సరాలు అయ్యుంటది. సో, సంవత్సరాల కొలిగా ఇలా ఉండి చెట్టు నీడని బాగా ఇస్తుంది. సమ్మర్ సీజన్ గదా! అందరూ దాదాపుగా ఈ చెట్టు నీడలోనే చాలా వరకు జనాలున్నారు. అండ్ అక్కడ వచ్చేసి ఆట అని చెప్పినా గదా! సో, ఆట ఆడుతున్నారనమాట. సో, జనాలు చాలామంది చూడ్డానికి గూడా వస్తారు. కాకపోతే ఇప్పుడు కాదు ఆట ఆడడం. నైట్ టైం ఆడతారనమాట. సో, మునిరంగ స్వామి ఆట అలా ఆడతారనమాట నైట్ టైము. సో, చూడ్డానికి తాండావాసులు గానీ, చుట్టుపక్కల ఊరు వాళ్ళు గానీ చాలా ఇష్టంతో చూడ్డానికి వస్తారు. చూడండి, చాలా వరకు చెట్టు నీడలోనే కూర్చోవడం, పడుకోవడం, వ్రతాలు చేయడం, పూజలు చేయడం జరుగుతుంది. అఫ్‌కోర్స్ టెంట్ కూడా వేశారు. కాకపోతే చెట్టు నీడ ఎక్కువగా ఉంది. సో, ఈ ఆంజనేయ స్వామి గుడి నాకు తెలిసినంత వరకు, నేను విన్నంత వరకు ఒక భక్తుడు కట్టించాడని విన్నాను. సో, తండావాసులు వాళ్ళు. సో, వాళ్ళకి పిల్లలు కలగకపోతే వాళ్ళకి స్వామి కలలో వచ్చి ఆంజనేయ స్వామి టెంపుల్ కట్టమని వాళ్ళకి చెప్పడం జరిగిందనమాట. సో, ఆ విధంగా టెంపుల్‌ని కట్టించి చాలా బాగా ఉత్సవాలు చేస్తారు ప్రతి సంవత్సరం. చూడండి, హోమం జరుగుతుంది. హోమం అయిపోయింది. తర్వాత వాళ్ళు ప్రమిదలు వేస్తున్నారనమాట. సమిదలు వేస్తున్నారు. సో, అందరూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా వెహికల్స్ తీసుకొని వస్తారనమాట. వాళ్ళకున్న వెహికల్స్ తీసుకొని. సో, నాకు ఇక్కడ వంట వార్పులు అంటే భోజనాలు కూడా ఉంటాయన్నమాట. సో, ఈ ఏరియా అంతా దాదాపు ఖాళీ ప్రదేశం ఎక్కువగా ఉంది. గుడి మొత్తం చూడ్డానికి చాలా 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 బాగుంటుంది. ఖాళీ ప్రదేశంతో పాటు చుట్టుపక్కల కూడా చేన్లు అవి ఉంటాయి కదా! సో, చూడ్డానికి కొత్తగా వచ్చిన వాళ్ళు చూడ్డానికి చాలా మంచి ఫీలింగ్ ఉన్న గుడి అనమాట. సో, చూడండి, వ్రతాలు అక్కడ పూజ జరుగుతుంది కదా! సో, ఆ పూజ అయిపోయిన తర్వాత వ్రతాలు అందరూ సిద్ధం చేసుకొని కూర్చున్నారనమాట. సో, వ్రతం చేయడానికి. సో, అందరికీ స్వామి అంటే బాపనయ్య ఉంటారు కదా, అయ్యవారు. సో, అయ్యవారు అందరితోనూ ఒకేసారి కలిపి చేయిస్తారనమాట. సో, అందుకే అందరూ చాలా వరకు రెడీగా కూర్చొని ఉన్నారనమాట. మమ్మల్ని కూడా వ్రతంకి మా ఇంటి పక్కల వాళ్ళు పిలిచారనమాట. సో, మేము కూడా వ్రతం కోసమే వచ్చాము. అండ్ అలాగే దర్శనం కోసం కూడా వచ్చినామన్నమాట. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. స్వామి ఆంజనేయ స్వామి వారి దర్శనం, అలాగే శివుడు, ఇంకా చాలా 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 బాగా జరిగిందనమాట. సో, భక్తులు ప్రతి సంవత్సరం వస్తారు. ఈ సంవత్సరమే కాదు, ఇంకా వస్తూనే ఉన్నారు. పూజలు జరుగుతున్నాయి, వస్తూనే ఉన్నారు. మీరైతే నాకు కామెంట్స్ పెట్టండి. ఎలా ఉందో ఏంటో. చాలా రోజులు అవుతుంది కదా నేను యూట్యూబ్లో వీడియోస్ పెట్టక, కొంచెం పనులు ఉండడం వల్ల పెట్టలేకపోతున్నా అనమాట. మధ్య మధ్యలో హాయ్ అంటూ పలకరియడానికి ఇలా చిన్న చిన్న వీడియోస్ పెడుతున్నా అనమాట. సో, నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు చాలా ఎంకరేజ్గా ఉంటుందన్నమాట. సో, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గుడి అయితే చాలా వరకు
భక్తులు అంటే ఎక్కువగా తాండవాసులు పట్టించుకుంటారని నేను అనుకుంటున్నాను. నేను ఎక్కువగా తెలుసుకోలేదు. జస్ట్ అలా చెప్తుంటే వింటున్నాననమాట. నెక్స్ట్ టైం పూర్తిగా తెలుసుకొని వీడియో చేస్తాను తప్పకుండా. అండ్ వ్రతం చేపియడానికి అయ్యవారు, వ్రతం చేయడానికి భక్తులు సిద్ధంగా ఉన్నారు. నెక్స్ట్ వ్రతం జరుగుతూ ఉంటుంది. అండ్ లోపల స్టార్టింగ్ ఇలా రామ్, హనుమాన్ ప్రతిమతో పాటు అండ్ వినాయకుడు స్టార్టింగ్, తర్వాత శివయ్య, శివుడు పక్కన పార్వతి వెనకల తెలీదు, ఇలా పూజలు చేశారనమాట ఈరోజు. అండ్ ఇప్పుడు స్వామివారు ఆంజనేయ స్వామి, అప్పుడు నేను నా పెళ్ళైన కొత్తలో చాలా పాతదిగా ఉండుండే, ఇప్పుడు ఇలా అయిపోయిందనమాట. థ్యాంక్ యూ.